ఓం నమో వెంకటేశాయ. సంహత్యకారితామోద సంహత్యాకారితాభేద గోవింద గోవింద. త్వం శాంతో హ్యవ్యయాత్మా జడకృతతిమిరావారితశ్చాలితోసి త్వంతాంతోప్యాదిహీనో గుణకృత వివిధం భేదమాదాయ నానా త్వంకాంతోప్యాత్మభాసః పరిణతిమధునా వీక్షసే చిత్రమేతత్ త్వంచాంతోస్యాత్మమాయా పరిణతిగణకస్యాద్వితీయో మమాత్మా అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానా దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణా వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానా విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ పంచభూతాల తాలూకు ఉత్పత్తులను చెప్పి వాటిలో ఉండేటువంటి గుణాలను వివరంగా చెప్పి ఆ గుణాల తాలూకు లక్షణాలను ఈ భూతాల తాలూకు లక్షణాలను వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఆయా భూతాలలో ఉండేటువంటి గుణాలను ఏ ఏ ఇంద్రియాలు తెలుసుకుంటాయి అని మరొకసారి పంచేంద్రియాలను పంచజ్ఞానేంద్రియాలను గురించి ప్రస్తావన చేశాడు. చేసిన తర్వాత పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్ సమన్వయాత్ అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే అని ఒక విషయాన్ని కొత్తగా పరిచయం చేస్తున్నాడు. పరస్య దృశ్యతే ధర్మ హి అపరస్మిన్ సమన్వయాత్. ఈ పంచభూతాలలో మొదలు ఆకాశం, తర్వాత వాయువు, తర్వాత తేజస్సు, తర్వాత నీరు లేదా జలం, తర్వాత భూమి లేదా పృథివీ, వీటిని ఈ వరుసలోనే ఎందుకు చెప్పుకున్నాము అంటే ఆకాశం అనేది వాయువుకి కారణమవుతుంది. వాయువు
తేజస్సుకి కారణమవుతుంది, తేజస్సు జలానికి, జలమేమో పృథివికి అని ఒకదానికి ఒకటి కారణాలు అవుతూ ఉంటాయి. అలా కారణాలు అవుతాయి అని చెప్పటం ద్వారా ఆకాశం తాలూకు ధర్మం లేదా ఆకాశం తాలూకు గుణం శబ్దం అనేది వాయువుకు సంక్రమిస్తుంది. వాయువు తాలూకు అసాధారణ గుణం స్పర్శము, అలాగే ఆకాశం నుండి వచ్చినటువంటి గుణం శబ్దము, ఈ రెండూ కూడా తేజస్సుకి సంక్రమిస్తాయి. తేజస్సులో ఈ రెండిటితో పాటుగా ఆ రూపం అనేటువంటి కొత్త గుణం ఏర్పడుతుంది. ఆ రూపంతో పాటు జలంలో రసం అనే 4వ గుణం కూడా చేరుతుంది. ఈ 4టితో పాటు రూప, రస, స్పర్శ శబ్దాలతో పాటుగా పృథివీలో గంధం అనే అసాధారణ గుణం ఒకటి ఎక్స్ట్రాగా చేరుతుంది. ఈ 5 గుణాలు భూమిలోకి చేరతాయి. 4 ఏమో నీటిలో ఉంటాయి, 3 తేజస్సులో ఉంటాయి, 2 వాయువులో, ఆకాశంలో 1 అనే తేడా కూడా దీనివల్ల ఏర్పడుతుంది. అందువల్ల పరస్య దృశ్యతే ధర్మ, పరస్య అంటే పైన ఉండేటువంటి భూతం తాలూకు ధర్మ, అపరస్మిన్ రెండో భూతంలో, 3వ భూతంలో, 4వ భూతంలో, 5వ భూతంలో అనే తీరులో క్రమక్రమంగా సంక్రమిస్తూ ఉంటాయి. పరస్య దృశ్యతే ధర్మ హి అపరస్మిన్. దానికి కారణం సమన్వయ, ఒకదానికి ఒకటి కారణం అవ్వటం వలన, ఆ కారణం అనేది కార్యంలో చేరిపోతూ ఉండటం వలన, సమన్వయం అనేటువంటి చేరిక వలన ఈ అసాధారణ గుణంతో పాటుగా వెనకాల ఉండే గుణం కూడా వస్తుంది. సమన్వయాత్ అత, అందువల్ల విశేషో భావానాం భూమావేవ ఉపలక్ష్యతే. 5 గుణాలు భూమిలోనే కనిపిస్తూ ఉంటాయి. 5 గుణాలు కాక 4 గుణాలు జలంలో కనిపిస్తాయి, 3 గుణాలు తేజస్సులో, 2 గుణాలు వాయువులో, 1 గుణమేమో ఆకాశంలో కనిపిస్తుంది. అందువల్ల భూమి అనేది అన్నిటికంటే స్థూలంగా, అన్నిటికంటే ఎక్కువ గుణాలు కలిగినదిగా మనకు అనుభవంలోకి వస్తుంది అని కొత్త విషయాన్ని చెప్తున్నాడు. పరస్య దృశ్యతే ధర్మ హి అపరస్మిన్ సమన్వయాత్ అతో విశేషో భావానాం భూమావేవ ఉపలభ్యతే, భూమావేవ ఉపలక్ష్యతే అనే ఈ శ్లోకంలో. ఇలా పంచభూతాల తాలూకు సృష్టి పూర్తయిన తర్వాత ఒక్కొక్క భూతంలోనూ తర్వాత వచ్చేటువంటి భూతంలో ఒక్కొక్క భూతంలోనూ ఒక్కొక్క గుణం ఎక్స్ట్రాగా చేరుతూ మొదలైన తర్వాత స్థూలమైనటువంటి పృథివీ అనేది ఏర్పడిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత కూడా ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్తవై కాలకర్మ గుణోపేత జగదాది రూపావిశత్ అనే తీరులో ఈ సృష్టి అనేది లేదా ఈ ఉత్పత్తి అనేది పూర్తి కాలేదు. ఇవి వేటికవి విడివిడిగా ఉన్నాయి. మహత్తత్వం విడిగా ఉంది, అహంకారతత్వం విడిగా ఉంది, పంచమహాభూతాలు విడిగా ఉన్నాయి, ఇంద్రియాలు విడిగా ఉన్నాయి, అలాగే గుణాలు విడిగా ఉన్నాయి, వాటికి విడిగా ఉన్నాయి. వేటికవి విడివిడిగా ఉంటే గనక ఇవి సృష్టి అనేటువంటి పద్ధతిలోకి రావు, లేదా సృష్టి యొక్క ప్రయోజనాన్ని సాధించలేవు. అందువల్ల ఏతాని ఈ పుట్టినవన్నీ కూడా అసంహత్య ఒకదాన్ని ఒకటి కలుసుకోలేక, యదా మహదాదీని మహత్తత్వం నుంచి ఈ భూమి వరకు ఉండేటువంటి తత్వాలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి కలుసుకోలేకపోయినాయో, మహదాదీని సప్తవై సప్త అప్పుడు పుట్టుకొచ్చినవన్నీ కూడా కలవలేకపోయినాయో, అప్పుడు వీటన్నిటినీ కలపటానికి వీటిల్లోకి ఆ పరమాత్మ చేరాడు. కాల కర్మ గుణోపేత జగదాది ఉపావిశత్. దానికి కాలం అనేది సరిగ్గా రావటంతో, కాలం అనేది సమీపించటంతో, కర్మ జీవులు చేసుకున్నటువంటి కర్మలు తమ యొక్క ఫలితాలను అందించటానికి సిద్ధంగా ఉండటంతో, గుణ ప్రకృతిలో ప్రధానంలో ఉండేటువంటి గుణాలు మేము చేసేటువంటి సృష్టి పరిపూర్ణం కావాలి అన్నట్లుగా అవి కూడా పనిచేస్తూ ఉండటంతో, కాల కర్మ గుణోపేత ఈ కాలంతోనూ కర్మలతోనూ గుణంతోనూ కలిసినటువంటి ఆ జగదాది, ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి ఆ పరమాత్మ జగదాది ఉపావిశత్ ఈ చేసినటువంటి సృష్టిలోకి చేరాడు, తాను కూడా ఈ సృష్టిలో కలిసిపోయాడు అని పరమాత్మ చెప్తున్నాడు.
ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్తవై కాలకర్మ గుణోపేత జగదాది రూపావిశత్ అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన విషయం, ఎంత సృష్టి చేసినా సరే ఆ సృష్టి మొత్తం జడం లేదా గుణాలు, 3 గుణాలు అనే ప్రకృతి తాలూకు సృష్టే. ఈ ప్రకృతి తాలూకు సృష్టి అంటే విడివిడిగా సృష్టి అయిపోయినట్లుంటుంది. కానీ ఈ సృష్టి అనేది ఎవరో ఒకళ్ళు ఇందులోకి చేరి ఈ సృష్టి ద్వారా అందుకోవలసినటువంటి భోగాన్ని అందుకోలేకపోతే పరిపూర్ణం కాదు. ఇల్లు చాలా చక్కగా కట్టారు, కావలసిన పనులన్నీ చేయించారు, అన్ని రకాల సౌకర్యాలు అమర్చారు, కానీ ఆ ఇంట్లోకి ఎవరూ ప్రవేశించట్లేదు, ఎవరూ ఆ ఇంట్లో నివాసం ఉండట్లేదు అంటే ఆ ఇల్లు కట్టనట్లా అంటే కట్టనట్లే అని ఎక్కువ చెప్తాము. చూడటానికి కట్టినట్లుంటుంది కానీ ఫలితం దృష్టితో చూసినప్పుడు దానికి ఏమీ ప్రయోజనం లేదు కాబట్టి కట్టనట్లయిపోతుంది. అలాగే ఇంత పెద్ద సృష్టి, ఇల్లు కంటే చాలా కోట్ల రెట్టు పెద్దగా ఉండేటువంటి సృష్టి, అది కేవలం దేనికి దానికి విడివిడిగా ఉంటే గనక దానివల్ల ప్రయోజనం అనేది అందుకునేందుకు ఎవరు అందులోకి చేరకపోతే ఈ సృష్టి జరిగినట్లే కాదు, అసలు ఈ సృష్టి వల్ల ఉపయోగం ఉండకుండా పోతుంది అని ఆ సృష్టి ప్రయోజనాన్ని అందుకోవటానికి, జీవులందరికీ అందించటానికి పరమాత్మ ఆ సృష్టిలో చేరాడు అని చెప్పదలుచుకుంటూ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. తతః, ఆ తర్వాత ఏం జరిగింది అంటే, తతస్తేనానువిద్ధేభ్యః యుక్తేభ్యోండమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్ అనే తీరులో జరిగింది అని పరమాత్మే చెప్తున్నాడు. తతః, ఆ పరమాత్మ ఇందులోకి ప్రవేశించిన తరువాత, తేన అనువిద్ధేభ్యః, ఆ పరమాత్మ ఇల్లు లాంటి ఈ సృష్టిలోకి చేరిన తరువాత, ప్రవేశించిన తరువాత ఆ పరమాత్మే అన్నిటినీ ఒకసారి కదల్చాడు. క్షుభితేభ్య అనువిద్ధేభ్య యుక్తేభ్య, ఈయన ఎప్పుడైతే వాటిని కదల్చాడో అప్పుడు ఒకదానికొకటి కలుసుకున్నాయి, ఒకదానితో ఒకటి కలిసి పనిచేయటం అనేదాన్ని ప్రారంభించాయి. యుక్తేభ్య, దాని ద్వారా అండం అచేతనం ఉత్థితం, ఈ బ్రహ్మాండం అని మనం పిలుచుకునేటువంటి ఒక ఆకారం తయారైంది. ఈ బ్రహ్మాండం అనేది ఏమీ చేతనం కాదు, ఇది కూడా ఇల్లు లాంటి లేదా ఈ శరీరం లాంటి ఒక అచేతనమైనటువంటి పదార్థమే. ఆ అచేతనమైనటువంటి శరీరం లాంటి, ఇల్లు లాంటి ఈ బ్రహ్మాండం అనేది ఒకటి తయారైంది. బ్రహ్మాండం తన ఆకారాన్ని సంతరించుకుంది. యుక్తేభ్య అండం అచేతనం ఉత్థితం పురుషో యస్మాదుదతిష్ఠత్ అసౌ విరాట్. ఈ బ్రహ్మాండం అనేది ఒక శరీరంలా ఎప్పుడైతే తయారైందో, ఒక శరీరంలా మానవ శరీరం జీవుడి యొక్క ప్రవేశానికి యోగ్యంగా ఎలా తయారైందో అలా అది తయారయ్యేసరికి, అది కూడా ఒక శరీరంలాగా తయారయ్యేసరికి దానికి విరాట్ అని పేరు వచ్చింది. విరాట్ పురుషుడి యొక్క దేహం కాబట్టి, విరాట్ పురుషుడు చేరటానికి లేదా వ్యవహరించటానికి వీలుగా ఉండేటువంటి శరీరం కాబట్టి ఈ బ్రహ్మాండ శరీరానికి విరాట్ అనే పేరు వచ్చింది. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శరీరం ఉందో దాని పేరు విరాట్ అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోండమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్ అని. ఈ విరాట్ పురుషుడు యొక్క ఈ దేహం పుట్టేసరికి ఏతదండం విశేషాఖ్యం క్రమవృద్ధైర్దశోత్తరై తోయాదిభిః పరివృతం ప్రధానేన ఆవృతైర్బహిః యత్ర లోకవితానోయం రూపం భగవతో హరే అనే తీరులో ఒక కొత్త లెక్క అనేది దీనికి జతకూడింది అని పరమాత్మ చెప్తున్నాడు. ఇంతవరకు లెక్క సరిగ్గా తెలియలేదు. ఈ బ్రహ్మాండం అనేది తయారైన తర్వాత లెక్క తెలిసింది. ఏ లెక్క తెలిసింది అంటే, బ్రహ్మాండం అనే దాని లోపల ఏముంది, బ్రహ్మాండం కంటే బయట ఏముంది అనేటువంటి లెక్క తెలిసింది. బ్రహ్మాండం కంటే ఏముంది, ఏతదండం విశేషాఖ్యం, ఈ బ్రహ్మాండం అనేది ప్రకృతిలో ఉండేటువంటి ఒక విశేషం అని అనుకుంటే ఏతదండం విశేషాఖ్యం, ఈ బ్రహ్మాండానికి బయట
క్రమవృద్ధైర్దశోత్తరై తోయాదిభి పరివృతం ప్రధానేన ఆవృతైర్బహిః అని క్రమంగా ఈ బ్రహ్మాండం బయట బ్రహ్మాండం కంటే 10 రెట్లు ఎక్కువగా, బ్రహ్మాండం ఏ పరిమాణంలో ఉందో ఆ పరిమాణం కంటే 10 రెట్లు ఎక్కువగా పృథివీ అనేది తన భాగంలో ఉంది. ఆ పృథివీ కంటే 10 రెట్లు ఎక్కువగా జలం, ఆ జలం కంటే 10 రెట్లు ఎక్కువగా తేజస్సు, తేజస్సు కంటే 10 రెట్లు ఎక్కువగా వాయువు, వాయువు కంటే 10 రెట్లు ఎక్కువగా ఆకాశం, ఆకాశం కంటే 10 రెట్లు ఎక్కువగా అహంకారతత్వం, దానికంటే 10 రెట్లు ఎక్కువగా మళ్ళీ మహత్తత్వం, దానికంటే 10 రెట్లు ఎక్కువగా ప్రకృతి అనే తీరులో ఇవన్నీ వ్యాపించి ఉన్నాయి అని వీటి పరిమాణం కూడా లెక్కకొచ్చింది. ఇప్పుడు ఏతదండం విశేషాఖ్యం ఇది పుట్టేసరికి క్రమవృద్ధైర్దశోత్తరై ఒకదాని తర్వాత ఒకటి 10 రెట్లు ఎక్కువగా ఉంది. క్రమక్రమంగా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి 10 రెట్లు ఎక్కువగా వచ్చింది. తోయాదిభి పరివృతం పృథివీ, జలము, తేజస్సు అనే తీరులో భూతాలు, మహత్తత్వ, అహంకారాలు, ప్రకృతి ఇవన్నీ కూడా దీని బయట ఉన్నాయి. ప్రధానేన ఆవృతై బహిః అని బయట ఏమున్నాయి అని లెక్క తేలింది. ప్రకృతి వరకు ఉండే వాటి లెక్క తేలింది. దానితో పాటుగా లోపల ఏముంది అనేది కూడా కొత్తగా తెలిసింది. లోకల ఏముంది అంటే యత్ర లోక వితానోయం, మొత్తం 14 లోకాలు ఇందులోనే ఉన్నాయి. 14 లోకాలు కాక మిగతావన్నీ చాలా చాలా ఇందులో ఉన్నాయి. ఈ 14 లోకాల్లోనూ లేదా మనం అనుకునే భూలోకంలోనూ రూపం భగవతో హరేహే, భగవంతుడి రూపాంతరాలుగా ఉండేటువంటి మనుష్యాది శరీరాలు ఉన్నాయి. అవి పనిచేస్తున్నాయి. లోపలేమో పరమాత్మ యొక్క రూపాంతరాలైనటువంటి శరీరాదులున్నాయి. బయట ఏమో ప్రకృతి తాలూకు విశేషాలన్నీ క్రమక్రమంగా ఉన్నాయి. ఈ లెక్క ఈ బ్రహ్మాండం అనేది కలిగిన తర్వాత తేలింది, కలక్క ముందు తేలలేదు అని పరమాత్మే అంటున్నాడు. ఏతదండం విశేషాఖ్యం క్రమవృద్ధైర్దశోత్తరై తోయాదిభి పరివృతం ప్రధానేన ఆవృతైర్బహిః యత్ర లోక వితానోయం రూపం భగవతో హరే అనే ఈ శ్లోకంలో ఈ బ్రహ్మాండం అనేది తయారైన తర్వాత హిరణ్మయాదాండకోశాత్ ఉత్థాయ సలిలేశయాత్ తమ ఆవిశ్య మహాదేవో బహుధా నిర్బిభేద ఖం అని ఈ బ్రహ్మాండం అనేటువంటి శరీరానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఆ పరమాత్మ చేసుకుంటూ వచ్చాడు అని చెప్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి అందులో ఏమేం కావాలి అని క్రమంగా తెలుస్తూ ఉంటాయి. చేయించుకున్నటువంటి పనులన్నీ అలా ఉండగానే కొత్తగా ఇంకా ఏం సౌకర్యం కావాలి, ఎక్కడ ఏమేం కావాలి అని తెలుస్తూ ఉంటాయి. తెలిసిన కొద్దీ వాటిల్లో ఆ విశేషాలను ఒక్కొక్కదాన్ని చేస్తూ ఉంటారు అనేది జరిగినట్లుగానే ఈ అండకోశంలోకి చేరినటువంటి పరమాత్మ కూడా ఈ అండాన్ని శరీరంగా మార్చడానికి, ఇందులో రకరకాల సౌకర్యాలను కల్పించడానికి పనిచేయటం మొదలుపెట్టాడు. హిరణ్మయాత్ ఈ బ్రహ్మాండం చాలా ప్రకాశవంతంగా ఉంది. అండకోశాత్ అండంలాగా ఆకారంలో ఉంది, గుడ్డు లాంటి ఆకారంలో ఉంది. అండకోశాత్ ఉత్థాయ ఈయన ఇందులోకి ప్రవేశించి దాన్ని కూడా లేపడానికి పూనుకున్నాడు. సలిలేశయాత్ మనం అనుకున్నటువంటి ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నటువంటి అవ్యక్త జలంలో పడుకున్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని ఈయన చేరాడు. చేరి తమ ఆవిశ్య మహాదేవ స్వప్రకాశ చైతన్యమూర్తి అయినటువంటి ఆ పరమాత్మ బహుధా నిర్బిభేద ఖం దాంట్లో ఉంటూ ఆ బ్రహ్మాండం అనేటువంటి శరీరానికి లేదా గుడ్డు లాంటి ఆ పదార్థానికి చిల్లులు పెట్టడం ప్రారంభించాడు. ఇంద్రియాలు అవన్నీ చేరటానికి వీలుగా ఈ బ్రహ్మాండం లాంటి మనిషి శరీరం అనే దాంట్లో ఉండవలసినటువంటి ఇంద్రియాల తాలూకు ఛిద్రాలకు చిహ్నంగా దానికి చిల్లులు పెట్టడం మొదలుపెట్టాడు. బహుధా నిర్బిభేద రకరకాలుగా దాన్ని చిల్లులు పెట్టాడు. ఖం వాటిల్లో ఖాళీలు ఏర్పరచడం మొదలుపెట్టాడు. ఆయన బ్రహ్మాండ శరీరానికి ఏవైతే చిల్లులు పెట్టాడో ఆ చిల్లుల్లో ఏ ఏ ఇంద్రియాలైతే ప్రవేశించినాయో అవన్నీ కూడా మనుష్య శరీరంలోనూ మనిషి తాలూకు శరీరంలోనూ చిల్లులుగా ఉన్నాయి. వాటిల్లోకి ఆయా ఇంద్రియాలు ప్రవేశించాయి అని చెప్పటం కోసం హిరణ్మయాద్ అండకోశాత్
ఉత్థాయ సలిలేశయాత్ తమ ఆవిశ్య మహాదేవో బహుధా నిర్బిభేద ఖం అని పరమాత్మ చెప్తున్నాడు. అందులో నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోభవత్ వాణ్యా వహ్ని రథో నాసే ప్రాణోతో ఘ్రాణ ఏతయో అని మొదలుపెట్టి ఒక్కొక్క చిల్లు, ఆ చిల్లులో ఉండేటువంటి ఇంద్రియము, ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవత, వీటి తాలూకు ఉత్పత్తిని క్రమంగా శ్లోకాలలో చెప్తున్నాడు. ఇప్పటికి 2 సార్లు అయినటువంటి వ్యవహారమే అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు. నిరభిద్యతాస్య ప్రథమం ముఖం, ముందు నోరు అనేటువంటి ఖాళీని ఏర్పరిచాడు, అక్కడ ఒక చిల్లును తయారు చేశాడు. ఆ ముఖంలో వాణి, వాగింద్రియాన్ని ఏర్పాటు చేశాడు. వాణి తతోభవత్, ఈయన చేద్దామనుకున్న వెంటనే అక్కడ వాగింద్రియం ఏర్పాటైంది. వాణ్యాహ వహ్ని, ఈ వాగింద్రియాన్ని అనుగ్రహించే దేవత అయినటువంటి వహ్ని కూడా అందులోకి చేరాడు. వహ్ని కూడా తయారయ్యాడు, లేదా సృష్టిలో భాగమయ్యి ఆ ఇంద్రియం ఉండేటువంటి స్థానానికి చేరాడు. నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోభవత్ వాణ్యా వహ్ని అథో నాసే ప్రాణోతో ఘ్రాణ ఏతయో. అథో నాసే, ఆ ముఖం తర్వాత ముఖం పైన ఉండే, నోరు పైన ఉండేటువంటి నాసే, నాసికారంధ్రాలను ఏర్పాటు చేశాడు. నాసికారంధ్రాలని ఏర్పాటు చేసేసరికి అక్కడ ఘ్రాణేంద్రియం అనే వాసన పీల్చేటువంటి ఇంద్రియం ఏర్పడింది. అందులోనూ ఈ ఘ్రాణేంద్రియం ప్రాణోత, వాయువు పనిచేస్తేనే, వాయువు సరిగ్గా పనిచేస్తేనే పనిచేసేటువంటి ఇంద్రియం, వాయువు సరిగ్గా గనక వీస్తేనే వాసన పీల్చగలిగినటువంటి ఇంద్రియం. కాబట్టి ప్రాణోత, వాయువుతో కలిసి పనిచేసేటువంటి ఘ్రాణేంద్రియాన్ని వాయు ప్రవేశించే మార్గమైనటువంటి ఈ నాసికారంధ్రాలలో ఉంచాడు. ప్రాణోత ఘ్రాణ ఏతయో. ఈ నాసికారంధ్రాల్లో కూడా ఏ రంధ్రంలో ఈ ఘ్రాణేంద్రియాన్ని ఉంచాడు అంటే, ఏ రంధ్రంలో అని కాదు, 2 రంధ్రాల్లోనూ ఘ్రాణేంద్రియాన్ని ఉంచాడు అని చెప్తున్నారు. నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోభవత్ వాణ్యా వహ్ని రథో నాసే ప్రాణోతో ఘ్రాణ ఏతయో అనే శ్లోకంలో. ఇదైన తర్వాత దేవత ఉత్పత్తి చెప్పాలి, పైన ఇంద్రియాల ఉత్పత్తి చెప్పాలి. అందుకని ఘ్రాణాద్వాయురభిద్గేతాం అక్షిణీ చక్షురేతయో తస్మాత్ సూర్యో వ్యభిద్గేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశ అని పై శ్లోకంలో ఈ ఇంద్రియం తాలూకు దేవతని, మరొక 2 చిల్లులు, 2 ఇంద్రియాలు, 2 దేవతలని చెప్పేస్తున్నాడు. ఘ్రాణాద్వాయు, ఘ్రాణేంద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవత అయినటువంటి వాయువును కూడా అక్కడే ప్రవేశపెట్టాడు. అభిద్యేతాం, ఈ దేవత, ఇంద్రియము, చిల్లు, ఈ 3 కూడా ఏర్పాటైపోయినాయి. తర్వాత ముక్కు రంధ్రాలకు పైన ఉండేటువంటి కళ్ళ రంధ్రాలను, అక్షిణి, వాటిని తయారు చేశాడు. అందులోకి చక్షురేతయోహో, 2 చక్షురింద్రియాన్ని ప్రవేశపెట్టాడు. ఆ చక్షురింద్రియం ప్రవేశించిన తర్వాత తస్మాత్ సూర్య, చక్షురింద్రియాన్ని అనుగ్రహించే దేవత అయినటువంటి సూర్యుడు అందులోకి వ్యభిద్యేతాం ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆ కళ్ళకు పక్కగా ఉండేటువంటి చెవి రంధ్రాలను, కర్ణవు, వాటిని తయారు చేశాడు. ఆ కర్ణంలో, చెవి రంధ్రాలలో శ్రోత్రేంద్రియాన్ని ప్రవేశపెట్టాడు. ఆ శ్రోత్రేంద్రియానికి అధిష్టాన దేవతలుగా తతో దిశ, దిక్కులు అనేటువంటి దేవతలను ప్రవేశపెట్టాడు. ఘ్రాణాద్వాయురభిద్గేతాం అక్షిణీ చక్షురేతయో తస్మాత్ సూర్యో వ్యభిద్గేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశ అని పరమాత్మ ఈ భాగంలో అంటున్నాడు. ఇదైన తర్వాత నిర్బిభేద విరాజస్త్వక్ రోమ శ్వశ్రమాదయస్తత తత ఓషధయశ్చాసన్ శిష్ణం నిర్బిభేదే తత అని పై శ్లోకంలో నిర్బిభేద విరాజస్త్వక్, ఈ కర్ణరంధ్రాలు కూడా పుట్టిన తర్వాత విరాజ, విరాట్ పురుష దేహానికి త్వక్ అంటే చర్మం అనేది తయారైంది. చర్మంలో ఉండేటువంటి రంధ్రాలు, చిన్న చిన్న రంధ్రాలు, ఇవి ఏర్పాటైనాయి. అవి ఏర్పాటయ్యేసరికి అక్కడ రోమ శ్మశ్రువాదయ, రోమాలు, శ్మశ్రుబులు, కేశాలు, ఇవన్నీ కూడా తయారైనాయి. తత, దాని తర్వాత తత ఓషధయశ్చాసన్, ఔషధి వనస్పతులు అనేటువంటి దేవతలు ఈ రోమ కూపాలని, రోమ శ్మశ్రువాదులని అనుగ్రహించడానికి అక్కడికి చేరినాయి.
ఇలా చర్మం తయారైన తర్వాత శిష్ణం నిర్బిభిదే తతః, శిష్ణేంద్రియానికి కావలసినటువంటి ప్రాంతం తయారైంది. దానికి రేతస్తస్మాదాప ఆసన్, అక్కడ ఇంద్రియము ప్రవేశించింది. ఇంద్రియం ప్రవేశించేసరికి దాన్ని అనుగ్రహించటానికి ఆపహ అనే దేవత కూడా అక్కడికి చేరింది. నిరభిద్యత వైగుదం, మళ్ళీ మలమూత్ర విసర్జన మల విసర్జన చేయటానికి కావలసినటువంటి ప్రాంతం ఆ చిల్లు తయారైంది. గుదాదపానో అపానాచ్చ మృత్యుర్లోక భయంకర, ఆ ప్రాంతంలో ఉండవలసినటువంటి అపానేంద్రియం అనేటువంటి పాయువింద్రియం ఒకటి తయారైంది. ఆ పాయువింద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవత మృత్యువు అనేటువంటి దేవత, లోక భయంకర, లోకాలకు భయాన్ని కలిగించేటువంటి దేవత, ఆ దేవత కూడా ఆ ప్రాంతాన్ని చేరింది అని రేతస్తస్మాదాప ఆసన్ నిరభిద్యత వైగుదం గుదాదపానోపానాచ్చ మృత్యుర్లోక భయంకర అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. హస్తౌచ నిరభిద్యేతాం బలంతాభ్యాం తతస్వరాట్ పాదౌచ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరి అని పై శ్లోకంలో హస్త పాదాలను గురించి ప్రస్తావన చేసి చూపిస్తున్నాడు. హస్తౌచ నిరభిద్యేతాం, ఆ లోపల విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి పరమాత్మ పని చేయటం ప్రారంభించేసరికి 2 చేతులు పుట్టుకొచ్చాయి, మొలచుకొచ్చాయి. ఆ 2 చేతుల్లోనూ బలం, హస్తేంద్రియం, చేతులతో పని చేయటానికి కావలసిన బలాన్ని ఇచ్చేటువంటి ఇంద్రియం ఏర్పడింది. ఆ బలం ద్వారా ఆ బలాన్ని ఇచ్చేటువంటి దేవత అయినటువంటి స్వరాట్ ఇంద్రుడు కూడా అక్కడికి చేరాడు. తర్వాత పాదాలు 2 విడిగా తయారైనాయి. పాదౌచ నిరభిద్యేతాం, ఆ పాదాలకి శక్తినిచ్చేటువంటి ఇంద్రియం పాదేంద్రియం లేదా గతీంద్రియం అనేది కూడా గతి అనేది తయారైంది. తాభ్యాం తతో హరిహి, ఆ పాదాలను అనుగ్రహించే దేవత అయినటువంటి ఉపేంద్రుడు కూడా అందులోకి చేరాడు. హస్తౌచ నిరభిద్యేతాం బలం తాభ్యాం తతస్వరాట్ పాదౌచ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిహి అని ఈ 2 ఇంద్రియాల తాలూకు ఉత్పత్తిని పరమాత్మ చెప్తున్నాడు. దీని తర్వాత ఈ బ్రహ్మాండం లోపల లేదా శరీరం లోపల నాడ్యోస్య నిరభిద్యంత తాభ్యో లోహితం ఆభృతం నద్యస్తత సమభవన్ ఉదరం నిరభిద్యత అని ఈ శరీరం లోపల నాడులు తయారైనాయి. నాడులు తయారైనాయి అంటే కేవలం నాడులు అంటే గుండ్రంగా ఉండే తీగల్లాంటివే కావు. ఆ తీగల లోపల చిల్లులు కూడా ఉండాలి. తీగల లోపల రక్తం ప్రవహించడానికి కావలసిన ఖాళీ ఉండాలి. ఆ ఖాళీతో సహా నాడ్యోస్య నిరభిద్యంత లోపల తయారైనాయి. ఆ నాడుల లోపల తాభ్యో లోహితం ఆభృతం, రక్తం ఆ నాడుల నిండా, ఏ నాడుల్లో రక్తం ఉండాలో ఆ నాడుల నిండా కూడా రక్తం అనేది నిండుకుంది. తాభ్యో లోహితం ఆభృతం, ఈ నాడులు రక్తము వీటిని నిర్ణయించేటువంటి వీటిని అనుగ్రహించేటువంటి దేవతలు నదులు అనేటువంటి దేవతలు ఇవి కూడా లోపలికి చేరినాయి. నద్యస్తత సమభరన్ అని నాడుల్లో ఉండేటువంటి రక్తాన్ని అనుగ్రహించే నాడులను అనుగ్రహించేటువంటి నదులు ఈ 3 కూడా శరీరంలోకి చేరుకున్నాయి అని చెప్తున్నాడు. ఇదైన తర్వాత చాలా పెద్ద చిల్లైనటువంటి మన శరీరంలో చాలా పెద్ద చిల్లైనటువంటి ఉదరం నిరభిద్యత, కడుపు అనేటువంటి చిల్లు ఏర్పడింది. ఈ కడుపులో క్షుత్పిపాసే తతస్యాతాం సముద్రస్త్వేతయోరభూత్ అథాస్య హృదయం భిన్నం హృదయాన్ మన ఉత్థితం అని కడుపులో ఉండవలసినటువంటి క్షుత్ పిపాసే, క్షుత్ ఆకలి, పిపాస దాహం అనే 2 ఏర్పడినాయి. ఇవి వాస్తవానికి ఇంద్రియాలు కావు, కానీ కడుపులో ఉండేటువంటి భావాలు, కడుపులో ఉండవలసినటువంటి భావాలు ఈ 2 ఏర్పడినాయి. ఈ రెండిటికీ కూడా సముద్ర అనే ఆయన దేవత సముద్రస్త్వేతయోరభూత్, క్షుత్తు ఆకలికి పిపాసా దాహానికి రెండిటికీ కూడా సముద్రుడు దేవత. ఆ సముద్రుడు కూడా ఈ ఉదరాన్ని చేరాడు. ఇలా ఉదరం వ్యవహారం పూర్తయిపోయిన తర్వాత అథాస్య హృదయం భిన్నం, ఈ లోపల బ్రహ్మాండ శరీరం లోపల హృదయాకారంలో ఒక చిన్న చిల్లు ఏర్పడింది. దానికి హృదయాన్ మనః ఉత్థితం, ఆ హృదయాకార ఛిద్రంలో మనస్సు అనేటువంటి ఇంద్రియం ఏర్పడింది. మనసశ్చంద్రమా జాతో
బుద్ధేర్గిరాంపతి అహంకారస్తతో రుద్ర చిత్తం చైత్యస్తతో భవత్ అనే తీరులో ఈ హృదయంలో అంతఃకరణం అనేటువంటి ఒక ఇంద్రియం ప్రవేశించింది. మనః ఉత్థితం అంటే అంతఃకరణం ప్రవేశించింది. ఆ అంతఃకరణం ప్రధానంగా 4 రకాలుగా పనిచేస్తుంది. ఆ 4 రకాలుగా పనిచేసేటువంటి 4 ముఖాలు కూడా 4 కోణాలు కూడా దానికి అక్కడ ఏర్పడ్డాయి అని మనః ఒకటి సంకల్ప వికల్పాదులను చేసేటువంటి మనస్సు అనేది ఏర్పడింది. ఆ మనస్సును అనుగ్రహించేటువంటి చంద్రమాహ, చంద్రుడు అనే దేవత కూడా అక్కడికే చేరాడు. మనసః చంద్రమాహ జాతః. మళ్ళీ అక్కడే దాని యొక్క ఇంకొక కోణమైనటువంటి నిర్ణయాన్ని చేసే బుద్ధి అనేది కూడా అక్కడే చేరింది. బుద్ధేర్గిరాంపతి, బుద్ధిని అనుగ్రహించేటువంటి గిరాంపతి సరస్వతీదేవికి పతి అయినటువంటి బ్రహ్మగారు కూడా అక్కడే చేరాడు. అహంకార, నేను అనే భావనను మొదలుపెట్టేటువంటి భాగం కూడా అక్కడే తయారైంది. అహంకారస్తతో రుద్ర, దాన్ని అనుగ్రహించేటువంటి రుద్రుడు, అవసరమైతే దాన్ని రూపుమాపేటువంటి రుద్రుడు కూడా అక్కడే దేవతగా చేరాడు. చిత్తం చైత్యస్తతో భవత్. ఈ 3 కోణాలు అయిన తర్వాత చిత్తం అనేటువంటి 4వ కోణం కూడా ఏర్పడింది. ఈ 4వ కోణమే చాలా ప్రధానమైనటువంటి కోణం. చిత్తం అనే కోణమే, మనస్సు తాలూకు ఈ కోణమే చాలా ప్రధానం. ఈ ప్రధానమైనటువంటి కోణాన్ని అనుగ్రహించటానికి, దాన్ని తన చేతుల్లో ఉంచుకోవటానికి చైత్య అనే తీరులో పరమాత్మే తానే ప్రవేశించాడు. వాసుదేవ అని ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పరమాత్మే ఆ చైత్యగా ప్రవేశించాడు. ఈ వాసుదేవ అనేటువంటి వాడే వెనకాల ఉండి ఈ చిత్తాన్ని నడిపిస్తూ ఉంటాడు. ముందేమో క్షేత్రజ్ఞ లేదా జీవుడు అనేవాడు తాను పని చేస్తున్నట్లుగా కనిపిస్తాడు. కానీ పని చేయించేది, నడిపించేది వెనకాల ఉండేటువంటి ఈయన చైత్య లేదా క్షేత్రజ్ఞ లేదా వాసుదేవ అనేటువంటి ఆయనే. ఆయన వెనకాల ఉండి తాను కూడా దీంతో పని చేయిస్తూ దీన్ని నడిపించటం అనేది చేస్తున్నాడు అని. మనసశ్చంద్రమాజాతో బుద్ధిర్బుద్ధేర్గిరాంపతి అహంకారస్తతో రుద్ర చిత్తం చైత్యస్తతో భవత్ అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. చెప్తూ ఏతే హ్యభ్యుత్థితా దైవాః నైవాస్యోత్థాపనే శకన్ పునరావివిశుఃఖాని తముత్థాపయితుం క్రమాత్ అని ఇంకొకసారి ఈ కాన్సెప్ట్ని అర్థమయ్యేందుకు వీలుగా దీన్నే ప్రారంభించి చెప్తున్నాడు. పరమాత్మ ఈ సృష్టిలోకి ప్రవేశించింది, లేదా ఈ బ్రహ్మాండ శరీరంలోకి ప్రవేశించింది, లేదా ఏదైనా ఒక శరీరంలోకి ప్రవేశిస్తున్నది ఆ శరీరాన్ని పట్టి లేపటానికి కదా, దానితో పని చేయించటానికి, లేదా దానితో ఏదో ఒక ఫలితాన్ని సాధింపజేయటానికి కదా. అలా సాధింపజేయటం అనేది ఆయన వల్ల తప్ప ఈ శరీరంలో ఉన్న, ఈ శరీరంలో పనిచేస్తున్న మరెవరి వల్ల కాదు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఏతేహి అభ్యుత్థితా దేవాః. ఇప్పుడు ఇంద్రియాలు కలిగినాయి, ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలను అనుగ్రహించే దేవతలు చేరారు, ఇంద్రియాలు చేరాయి, దేవతలు చేరారు. చేరినా సరే నైవ అస్య ఉత్థాపనే అశకన్, ఈ శరీరాన్ని పట్టి నిలబెట్టడానికి కానీ, లేదా ఈ శరీరాన్ని పని చేయించటానికి కానీ, ఈ శరీరం వెళ్ళవలసిన తీరులో వెళ్ళటానికి కానీ కావలసిన శక్తిని వాళ్ళు అందించలేరు. నైవ అస్య ఉత్థాపనే అశకన్. కానీ వీళ్ళు ఈ శరీరంలో పూర్తిగా వేస్ట్ అని కూడా చెప్పుకోలేము. పునః తథాపి ఆవివిషు ఖాని, వాళ్ళు కూడా ఈ శరీరంలోకి చేరారు. వీళ్ళు పూర్తిగా అక్కర్లేదు, అవసరం లేదు అని చెప్పుకోలేము. కానీ వీళ్లతోనే పని జరుగుతుంది అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. పునరావివిషు ఖాని తముత్థాపయితుం క్రమాత్. ఒక్కొక్కళ్ళు కూడా ఈ శరీరాన్ని పట్టి లేపుదాము అని, ఈ శరీరంతో పనిచేద్దాము అని కానీ ప్రయత్నం చేశారు. చేసినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎలా ఫెయిల్ అయ్యారు అంటే, వహ్నిర్వాచా ముఖం భేజే నోదతిష్ఠత్తదా విరాట్, ఘ్రాణేన నాసికే వాయు నోదతిష్ఠత్తదా విరాట్. మొదలు ముఖఛిద్రం అంటే నోరు అనే చిల్లు ఏర్పడింది అనుకున్నాము. ఆ చిల్లులోకి వాగింద్రియం చేరింది అనుకున్నాము. వాగింద్రియంలోకి అనుగ్రాహక దేవతగా వహ్ని చేరాడు, నిప్పు అనేటువంటి దేవత చేరింది అనుకున్నాం కదా. ఇలా
అక్కడికి ఆ అగ్ని అనే దేవత చేరిన తర్వాత కూడా అగ్ని వాచ ముఖం భేజే, ఆ చిల్లులోకి వాగింద్రియము, వాగింద్రియం వెనక అగ్ని అనేది చేరిన తర్వాత కూడా నోదతిష్ఠత్తదా విరాట్, ఆ విరాట్ పురుషుడు యొక్క ఆ దేహం లేవలేదు, లేచి పని చేయలేదు. ఏ శరీరము ఒట్టి వాగింద్రియంతోనూ ఒట్టి వాగుడుతోనూ పనిచేయటం అనేది జరిగే పని కాదు కదా. తర్వాత రెండు చిల్లులు నాసికా ఛిద్రాలు ఏర్పడ్డాయి. అందులో వాయువుతో కలిసినటువంటి ఘ్రాణేంద్రియం చేరింది. దానికి అనుగ్రహ దేవతగా వాయువు చేరాడు. చేరినా సరే ఘ్రాణేన నాసికే వాయు అనే మూడు అక్కడ తయారైనా సరే నోదతిష్ఠత్తదా విరాట్, అప్పటికి విరాట్ పురుష శరీరం పూర్తి స్థాయిలో లేచి పనిచేసే పరిస్థితుల్లోకి రాలేదు. కేవలం వాసన పీల్చటం ద్వారా ఈ శరీరంతో పని అయిపోతుంది అని చెప్పుకోవడానికి ఏమీ వీల్లేదు కదా. అలాగే ఇక్కడ పూర్తి కాలేదు. అక్షిణీ చక్షుషాదిత్య నోదతిష్ఠత్తదా విరాట్, శ్రోత్రేణ కర్ణౌ చ దిశ నోదతిష్ఠత్తదా విరాట్. ఇదైన తర్వాత కళ్ళు అనేటువంటి చిల్లులు ఏర్పడ్డాయి. ఆ ఏర్పడిన చిల్లుల్లోకి చక్షురింద్రియం ప్రవేశించింది. చక్షురింద్రియాన్ని అనుగ్రహించడానికి సూర్యుడు కూడా ప్రవేశించాడు కదా. ప్రవేశించినా సరే ఈ మూడు తయారైనా సరే విరాట్ పురుష శరీరం లేచి పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతోంది. ఎందుకు పనిచేయలేకపోతోంది అంటే కేవలం చూపు అనేది మాత్రమే ఈ శరీరం తాలూకు పని కాదు. చూపుతో ఈ శరీరం అనేది తన పనిని పూర్తి చేసుకోలేదు. అందువల్ల అక్షిణీ చక్షుషాదిత్యో నోదతిష్ఠత్తదా విరాట్. పోనీ కర్ణేంద్రియాలకు స్థానమైనటువంటి చెవి చిల్లులు, ఆ చెవి చిల్లుల్లో ఇంద్రియము, ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించే దిక్కులు అనే దేవతలు ప్రవేశించిన తర్వాత పూర్తయిందా అంటే అది కూడా కాలేదు. శ్రోత్రేణ కర్ణౌచ దిశ నోదతిష్ఠత్తదా విరాట్, అప్పటికి కూడా పని పూర్తి కాలేదు. పోనీ త్వచం రోమభిరోషధ్యో నోదతిష్ఠత్తదా విరాట్, రేతసా శిష్ణమాపస్తు నోదతిష్ఠత్తదా విరాట్. చర్మం తయారైంది. ఆ తయారైనటువంటి చర్మంలో రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ ఏర్పడిన రంధ్రాలలో ఆయా కేశాలు లాంటి స్పర్శనేంద్రియాలు అవి ఏర్పడ్డాయి. ఏర్పడినటువంటి ఆ ఇంద్రియాలకు అధిష్టాన దేవతలుగా ఔషధి వనస్పతులు చేరాయి. పనైందా అంటే కాలేదు. కేవలం చర్మం ద్వారా మాత్రమే ఈ శరీరంతో పని పూర్తి చేసుకోవటం అనేది అయ్యే పని కాదు. పోనీ రేతసా శిష్ణం ఆపస్తు నోదతిష్ఠత్తదా విరాట్, కేవలం ప్రజననేంద్రియం ద్వారా పని అయిపోతుందా అంటే అది కూడా కాలేదు. ఆ భాగము, ఆ ఇంద్రియము, ఆ దేవత కలిసినా సరే అక్కడికి పని పూర్తి కాలేదు. పోనీ గుదం మృత్యురపానేన నోదతిష్ఠత్తదా విరాట్, హస్తావింద్రౌ బలేనైవ నోదతిష్ఠత్తదా విరాట్. గుదం అనేటువంటి మల విసర్జన స్థానం ఏర్పడింది. అందులో పాయువింద్రియం అనే ఇంద్రియం చేరింది. ఆ ఇంద్రియానికి అధిష్టాన దేవతగా మృత్యువు చేరాడు అని అనుకున్నా సరే ఈ శరీరం తాలూకు పని పూర్తి కాలేదు. కేవలం మల విసర్జనతోనే ఈ శరీరం పూర్తయిపోదు. పోనీ హస్తావింద్రో బలేనైవ, రెండు చేతులు మలిచినాయి. చేతుల్లోకి ఇంద్రియం హస్తేంద్రియం చేరింది. ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవత ఇంద్రుడు కూడా అందులోకి చేరాడు అన్నా కూడా నోదతిష్ఠత్తదా విరాట్, పూర్తి స్థాయిలో విరాట్ పురుషుడు లేవలేదు. కేవలం చేతులతో పని చేసినంత మాత్రాన ఈ శరీరం తన పనిని పూర్తి చేసుకున్నట్టు కాదు. విష్ణుర్గత్యైవ చరణౌ నోదతిష్ఠత్తదా విరాట్, నాడీర్నద్యో లోహితేన నోదతిష్ఠత్తదా విరాట్. ఒకవేళ రెండు కాళ్ళు మొలిచాయి. మొలిచిన కాళ్లలో పాదేంద్రియం అనే ఇంద్రియం చేరింది. ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించటానికి ఉపేంద్రుడు అనే దేవత కూడా అనుకున్నా సరే దీని ఫలితం పూర్తి కాలేదు. నోదతిష్ఠత్తదా విరాట్, కేవలం నడక ద్వారా మాత్రమే, నడకతోనే ఈ శరీరం తన పనిని పూర్తి చేసుకోలేదు. నాడీర్నద్యో లోహితేన, ఈ శరీరంలో నాడులు ఏర్పడ్డాయి. నాడుల్లో మధ్యలో చిల్లులు వచ్చినాయి. చిల్లుల్లోకి రక్తం ప్రవేశించింది. ఆ రక్తాన్ని అనుగ్రహించడానికి నదులు లోపలికి చేరినాయి అని అనుకుంటే శరీరంలో రక్తం ప్రవహించినంత మాత్రాన ఈ శరీరం తన పనిని పూర్తి చేసుకోలేదు. కాబట్టి నాడీర్నద్యో లోహితేన నోదతిష్ఠత్తదా విరాట్. పోనీ క్షుత్రుభ్యాముదరం సింధు నోదతిష్ఠత్తదా విరాట్, హృదయం మనసా చంద్ర నోదతిష్ఠత్తదా విరాట్. ఉదరం అనేటువంటి పెద్ద చిల్లు అనేది ఏర్పడింది. దాంట్లో క్షుత్రుటులు, తినాలనే కోరిక ఆకలి, తాగాలనే కోరిక దాహం, ఈ రెండూ ఏర్పడ్డాయి.
వాటి రెండిటినీ అనుగ్రహించేందుకు సముద్రుడు అనే దేవత కూడా చేరాడు అని అనుకుందాము అంటే దానివల్ల కూడా విరాట్ పురుష దేహం అనేది పూర్తి కాలేదు. కేవలం తిండి తిని కాలం గడిపేద్దామని అనుకున్నా సరే అది శరీరం తాలూకు పూర్తి ఫలితం కావటం లేదు. పోనీ హృదయం అనే చిల్లు ఏర్పడింది, అందులోకి మనస్సు చేరింది, మనస్సును అనుగ్రహించడానికి చంద్రుడు అనే దేవత చేరాడు అంటే అది కూడా పరిపూర్ణతను సాధించలేదు. హృదయం మనసా చంద్ర నోదతిష్ఠత్తదా విరాట్. కేవలం ఆలోచనతో లేదా సంకల్ప వికల్పాలతో ఈ శరీరం పనిని పూర్తి చేసుకోలేదు. బుద్ధ్యా బ్రహ్మాపి హృదయం నోదతిష్ఠత్తదా విరాట్. రుద్రోభిమత్యా హృదయం నోదతిష్ఠత్తదా విరాట్. బుద్ధ్యా బ్రహ్మాపి హృదయం, బుద్ధి అనేటువంటి ఇంద్రియం మనస్సు అనే హృదయం అనేటువంటి చిల్లులోకి చేరి ఆ హృదయ ఇంద్రియాన్ని బ్రహ్మ అనేటువంటి దేవత అనుగ్రహిస్తున్నప్పుడు శరీరం పూర్తి స్థాయిలో పనిచేసినట్ల అంటే నోదతిష్ఠత్తదా విరాట్. అప్పుడు కూడా పని పూర్తి కాలేదు. రుద్రోభిమత్యా హృదయం, నేను అనుకునేటువంటి అహంకారం ఆ చిల్లులోకి చేరి ఆ అహంకారాన్ని అనుగ్రహించడానికి రుద్రుడు కూడా చేరిన తర్వాత శరీరం తన పనిని పూర్తి చేసుకున్నట్లా అంటే అప్పటికీ నోదతిష్ఠత్తదా విరాట్. నేను అనుకున్నంత మాత్రాన ఏమైపోతుంది, నేను అనుకున్నంత మాత్రాన శరీరం పని పూర్తయినట్లు కాదు అని బుద్ధ్యా బ్రహ్మాపి హృదయం నోదతిష్ఠత్తదా విరాట్. రుద్రోభిమత్యా హృదయం నోదతిష్ఠత్తదా విరాట్ అని చెప్తున్నాడు. మరైతే ఎప్పుడు ఈ శరీరం అనేది తన పూర్తి స్థాయి పనిని చేసినట్లవుతుంది అంటే చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రావిశద్యదా విరాట్ తదైవ పురుష సలిలాత్ ఉదతిష్ఠత అని తేల్చి చెప్తున్నాడు. చివరికి చెప్పుకున్నటువంటి హృదయం అనే చిల్లులో ఉండే చిత్తం అనే మనసు తాలూకు కోణం ఉంది కదా, అంతఃకరణం తాలూకు కోణం ఉంది కదా, ఆ కోణం ఏర్పడి ఆ కోణాన్ని అనుగ్రహించటానికి క్షేత్రజ్ఞ, ఇంతకుముందు చైత్య అని చెప్పుకున్నటువంటి ఆ వాసుదేవుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రావిశత్, ఎప్పుడైతే ప్రవేశిస్తాడో యదా ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు విరాట్ తదైవ పురుష సలిలాత్ ఉదతిష్ఠత. ఈ శరీరాన్ని పరిపూర్ణం చేసేటువంటి పురుషుడు అనేవాడు, శరీరాలన్నిటినీ కూడా పరిపూర్ణం చేసేటువంటి ఆ పురుషుడు సకల శరీరాల సమాహారమైనటువంటి బ్రహ్మాండ శరీరంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో, ప్రవేశించి అందులో ఉండేటువంటి చిత్తం అనే భాగాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడో, తీసుకుని కనిపించకుండా వెనకాల ఉండి క్షేత్రజ్ఞ అనే తీరులో బయటికి జీవుణ్ణి కనిపించేటట్లు ఎప్పుడైతే చేయటం ప్రారంభించాడో, ఈ జీవుడు ప్రవేశించిన తర్వాత జీవుడు వెనకాల ఉండేటువంటి పరమాత్మ అనేటువంటి ఆయన ప్రవేశించిన తర్వాత ఈ శరీరం పూర్తిగా లేచినట్లయింది. ఇప్పుడు మిగతా వాళ్ళందరి యొక్క ప్రవేశానికి ఫలితం కూడా ఈ శరీరం అందుకున్నట్లయింది. లేకపోతే వాళ్ళందరూ ప్రవేశించినా కూడా ఈ శరీరంలో నేను అనుకునేవాడు లేదా ఈ జీవుణ్ణి వెనకాల కూడా ఉండి నడిపించేటువంటి పరమాత్మ అనేవాళ్ళు ఈ శరీరంలో లేకపోతే ఈ శరీరం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లయితే కానే కాదు అనే పరమాత్మ చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రావిశద్యదా విరాట్ తదైవ పురుష సలిలాత్ ఉదతిష్ఠత అని ఈ భాగంలో చెప్తున్నాడు. అసలు ఇంత సృష్టి తాలూకు వివరాలను మళ్ళీ తిరిగి చెప్పటమే ఈ సృష్టిలో ప్రధానమైనటువంటి లేదా ఈ సృష్టి కంటే పూర్తిగా విభిన్నంగా ఉండేటువంటి పరమాత్మను తెలుసుకునేందుకు దారిని చూపించటం కోసం. ఆ దారిని చూపించటం అనేది ఇలా చేస్తేనే పూర్తి చేసినట్లు అవుతుంది, లేకపోతే పూర్తి చేసినట్లు కాదు. ఈ సృష్టిలో కొంతవరకు భౌతిక సృష్టి అనేది జరిగింది, అప్పటికి సృష్టి పూర్తయినట్లు కాదు. ఆ భౌతికాలన్నీ కూడా ఒక శరీరంలా మారినప్పుడే సృష్టి కాస్తంత ముందడుగు వేసినట్లు. ఆ శరీరం తయారైనంత మాత్రాన కూడా సృష్టి పూర్తయినట్లు కాదు. శరీరంలోని ప్రతి భాగం పనిచేసే వ్యవస్థ ఏర్పాటైతేనే సృష్టి కాస్త ముందడుగు వేసినట్లు. ఆ శరీరంలో ప్రతి భాగంలోనూ ప్రధానమైన భాగాలు ఈ చిల్లులు ఇంద్రియాలు ఇవి కాబట్టి ఇవి తయారైన తర్వాత సృష్టి ఒక్క మేరకు ముందడుగు వేసినట్లు. కానీ అప్పటికీ కూడా సృష్టి పూర్తయినట్లు కాదు. ఈ తయారైనటువంటి శరీరంలోకి
పరమాత్మ జీవరూపంలోకి జీవరూపంలో ప్రవేశిస్తే అప్పుడు సృష్టి తన ఫలితాన్ని అందుకున్నట్లు, ఆ సృష్టిని ఈ రకంగా గనక అర్థం చేసుకోగలిగితే ఈ సృష్టి ద్వారా పరమాత్మను అందుకునేందుకు దారి కనిపించినట్లు అని చెప్పడానికి పరమాత్మ కపిల రూపంలో ఇంత విస్తృతమైనటువంటి ఉపదేశాన్ని చేసుకుంటూ వచ్చాడు. వచ్చి చిత్తేన హృదయం చైత్య క్షేత్రజ్ఞ ప్రావిశద్యద విరాట్ తదైవ పురుష సలిలాత్ ఉదతిష్ఠత అని చెప్తున్నాడు. ఈ పరమాత్మను లేదా ఆ పరమాత్మ పని చేయించేటువంటి జీవుణ్ణి, పరమాత్మ తాలూకు అంశ అయినటువంటి జీవుణ్ణి ఈ శరీరంలో ఎలా కనిపెట్టాలి అనటానికి ఒక చిన్న గుర్తు కూడా చెప్తున్నాడు. యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియ ప్రభవంతి వినాయేన నోత్థాపయితు మోజస అని. ఈ శరీరంలో ఎవరు ప్రధానం అని ఒక చర్చ చేసుకుంటే, ఆ చర్చకి ఒక నియమం పెట్టుకుంటే తేలిపోతుంది. ఈ శరీరంలో ఎవరు ప్రధానం అంటే, ఈ శరీరం ఎవరు పనిచేస్తే పనిచేస్తుందో వారు ప్రధానం. ఎవరు పనిచేస్తే ఈ శరీరం పనిచేస్తుందో వారు ప్రధానం అని పెట్టుకోవాలి, నియమం పెట్టుకోవాలి. దాని ప్రకారం ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు పనిచేసినంత మాత్రాన పనిచేసినట్లేనా అనేది చూసుకోవాలి. చూసుకుంటే ఇంద్రియాలు పనిచేసినంత మాత్రాన పనిచేసినట్లు కాదు అని తేలుతుంది. మామూలుగా వ్యవహారంలో ఉన్నప్పుడు అన్నీ కలగలిసి ఉంటాయి కాబట్టి తేల్చుకోవటం కష్టం. అందువల్ల నిద్రపోతున్నప్పుడు దాన్ని తేల్చాలి. యథా ప్రసుప్తం పురుషం, మనిషి నిద్రపోతున్నప్పుడు ప్రసుప్తం పురుషం, ఆ పురుషుల్లో ఆ మనిషిలో పనిచేసేటువంటి ప్రాణాలు పనిచేస్తూనే ఉన్నాయి, కానీ అతని శరీరం పనిచేస్తున్నట్లు కాదా అనేది ప్రశ్న. అతను బతికే ఉన్నాడు కాబట్టి ప్రాణాలు పనిచేస్తూనే ఉన్నాయి, పంచప్రాణాలు పనిచేస్తూనే ఉన్నాయి. శ్వాస లోపలికి వెళుతోంది, బయటికి వస్తోంది, మిగతా వాయువులు కూడా పనిచేస్తున్నాయి. ఇవి పనిచేస్తున్నంత మాత్రాన ఈ శరీరం పనిచేస్తున్నట్లు అవునా కాదా, పూర్తి స్థాయిలో కనీసం పనిచేస్తోందా అని ప్రశ్నిస్తే పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇతను నిద్రపోతున్నాడు అని మనం అంటున్నాము. కాబట్టి ప్రాణం అనేది ఈ శరీరాన్ని పూర్తి స్థాయిలో పనిచేయనివ్వలేదు. పోనీ ఇంద్రియాలు అనుకుందామా అంటే, ఆ దశలో ఇంద్రియాలు పనే చేయకుండా నిద్రపోతున్నాయి, అవి కూడా ఇతనితో పాటు కలిసే నిద్రపోతున్నాయి. కాబట్టి ఇంద్రియాలని బయటికి తోసేసేయాలి. మనస్సు అనేదాన్ని తీసుకుంటే, మనస్సు బుద్ధి ఈ రెండూ పనిచేస్తున్నా కూడా ఆ సమయంలో మనస్సుతోనూ బుద్ధితోనూ అతను కలలు కంటున్నా కూడా ఆ కలలు కనే పనిలోనే మునిగిపోయి ఉన్నాడే కానీ తన స్థూల శరీరం ఏమైంది అని కనిపెట్టే పరిస్థితుల్లో లేడు. కాబట్టి అతను ఈ స్థూల శరీరాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి స్థూల శరీరం పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అని చెప్తున్నాం కదా. మనస్సు బుద్ధి నిద్రపోతున్నప్పుడు కలలు కంటున్నప్పుడు పనిచేస్తున్నా సరే ఈ శరీరం అనేది పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. కాబట్టి ప్రాణ ఇంద్రియ మనోధియ న ప్రభవంతి, ఈ శరీరాన్ని పూర్తి స్థాయిలో పనిచేయటాన్ని చేయలేవు, అవి కూడా చేయలేవు. వినాయేన నోత్థాపయితు మోజస, అదే గనక లోపల ఉండే ఆ క్షేత్రజ్ఞుడు, ఇందాక చెప్పినప్పుడు నిద్రపోతున్నటువంటి క్షేత్రజ్ఞుడు, ఇందాక చెప్పినటువంటి కలలను కంటున్నటువంటి క్షేత్రజ్ఞుడు, ఆ కలలను చూస్తూ నేను చూస్తున్నాను అని అనుకునేటువంటి ఆ క్షేత్రజ్ఞుడు, ఇతను గనక ఉంటే, ఇతను ఈ శరీరం నాది అని అనుకుంటే ఆ శరీరం లేచి పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇతను గనక ఈ శరీరంలో లేకపోతే లేదా నాది ఈ శరీరం అని అనుకోకపోతే ఈ శరీరం లేవటం పూర్తి స్థాయిలో పనిచేయటం అనేది జరగదు. యదా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియ ప్రభవంతి వినా ఏన నోత్థాపయితుం ఓజస అని పరమాత్మే ఈ శరీరంలో ప్రధానం ఎవరు, ఆ ప్రధానాన్ని గుర్తించే విధానం ఏమిటి అని గనక చూసుకుంటే ఈ శరీరంతో పరమాత్మను అందుకునేటువంటి విధానం తెలిసిపోతుంది అని చెప్తున్నాడు. ఈ శరీరంలో ప్రధానమైన వాడు జీవుడైతే ఆ జీవుడు ఉంటేనే శరీరం పనిచేస్తోంది, ఆ జీవుడు గనక ఈ శరీరంలో సరిగ్గా పనిచేయకపోతే పనిచేయట్లేదు అని
తెలిసిపోతోంది. దానికోసం వేరువేరు సందర్భాలను వెతుక్కోక్కర్లేదు. రోజు నిద్రపోయేటువంటి సందర్భాన్ని వెతుక్కున్నా సరిపోతుంది. నిద్రపోతున్నప్పుడు శరీరం అలాగే ఉంది, ప్రాణాలున్నాయి, ఇంద్రియాలున్నాయి, మనస్సుంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ శరీరం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయటం లేదు? జీవుడు ఆ సమయంలో ఈ శరీరం మీద శ్రద్ధను వహించటం లేదు. జీవుడే గనక శ్రద్ధను వహిస్తే ఈ శరీరం లేచి పనిచేస్తుంది. జీవుడు శ్రద్ధ వహించకపోతే ఈ శరీరానికి విలువ లేదు అనే మాట అయితే, జీవుడే ఈ శరీరంలో ప్రధానం. ఆ జీవుణ్ణి వెనక నుంచి నడిపించేటువంటి పరమాత్మ ఇంకా కూడా ప్రధానం అనే సంగతి తేలిపోతుంది. అని యథా ప్రసుప్తం హృదయం ప్రాణేంద్రియ మనోధయ ప్రభవంతి వినాయేన నోత్థాపయతు మోజస అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఇంత చెప్పిన దానికి ఫలితమేంటి లేదా సారాంశం ఏమిటి అనే విషయాన్ని ఈ అధ్యాయంలోని చివరి శ్లోకంలో ఇలా అంటున్నాడు. తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయ భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్య ఆత్మని చింతయే అని. ఇంత దూరం వివరంగా చెప్పుకోవటం అనేది ఎందుకు అంటే, తమస్మిన్ ప్రత్యేగాత్మానం, ఈ శరీరంలో బ్రహ్మాండ శరీరం అని చెప్పాము. బ్రహ్మాండ శరీరం లాంటి శరీరం మనిషి శరీరం అని కూడా చెప్పాం కదా. ఈ శరీరంలో అస్మిన్, ఈ శరీరంలో ప్రత్యేగాత్మానం, ఈ శరీరాన్ని పట్టి నిలబెట్టేటువంటి ఆ జీవుణ్ణి ముందు పట్టుకోవాలి. జీవుణ్ణి పట్టుకోవాలి అంటే సులభమైన విషయం కాదు. ఎందుకంటే జీవుడి వెనకాల ఆ పరమాత్మ కూడా ఉన్నాడు. పరమాత్మను కూడా పూర్తిగా పట్టుకుంటే కానీ జీవుణ్ణి పట్టుకున్నట్టు కాదు. కాబట్టి ఆ పరమాత్మతో కలిసిన జీవుణ్ణి పట్టుకోవాలి అంటే మొదలు ధియా, బుద్ధి వాడాలి. ఏకాగ్రతను సరిగ్గా అలవరుచుకోవాలి. బుద్ధిని మిగతా వాటి మీదకు మళ్లించటం మానేసి ఇతని మీదకు మళ్లించటం అనేది చేసుకోవాలి. ఏకాగ్రతను సాధించాలి. దానికోసం కావాలి అంటే యోగ ప్రవృత్తయ, యోగ అభ్యాసం చేసుకోవాలి. ఏకాగ్రతను సాధించేటువంటి యోగాభ్యాసం అనేది చేసుకోవాలి. చేసుకుని బుద్ధికి ఏకాగ్రతను సాధించాలి. సాధించి ఇతన్ని పట్టుకోవాలి. ఇతన్ని అంటే కేవలం ఇతన్ని పట్టుకుంటే సరిపోదు, ఇతని వెనకాల ఉండే అసలు హీరోని కూడా పట్టుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే భక్త్యా, ముందు ఇతని మీద, ఇతని వెనకాల ఉండే పరమాత్మ మీద భక్తిని, ప్రేమను మొదలు నిలబెట్టుకోవాలి. విరక్త్యా, వీళ్ళిద్దరూ కాక లేదా ఈ రూపం కాక మిగతా అంశాలన్నిటి మీద కూడా వైరాగ్యాన్ని సాధించుకోవాలి. సాధించుకుని దానికి తగ్గ జ్ఞానాన్ని ముందే సాధించి పెట్టుకుని దాని ద్వారా జ్ఞానాన్ని తర్వాత సాధించుకోవాలి. జ్ఞానేన వివిచ్య, ప్రకృతి పురుష వివేకాన్ని సరిగ్గా సాధించి ఆ వివేకంతో ఆత్మని చింతయే, తన శరీరంలోనే చింతన చేయటం, తన శరీరంలోనే ఇతన్ని అందుకునేందుకు ఆలోచన చేయటం అనేది ప్రారంభించాలి. ఇలా ప్రారంభిస్తే ఇతని యొక్క అంతు చిక్కుతుంది అని తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయ భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్ అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. చెబుతూ 72 శ్లోకాలు కలిగినటువంటి కాపిలేయోపాఖ్యానంలో తత్వ సమాఖ్యానం అనేటువంటి ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నాడు. ఈ అధ్యాయంలో ప్రధానంగా ప్రకృతితో మొదలుపెట్టి ఈ సృష్టి మొత్తం జరిగినటువంటి విధానం, ఆ విధానం తరువాత సృష్టిలో భాగంగా ఉండే మహత్తత్వము, అహంకారము, పంచమహాభూతాలు, ఇంద్రియాలు, దేవతలు, శరీరము, శరీరంలో మళ్ళీ ఛిద్రాలు, వీటన్నిటి తాలూకు ఉత్పత్తులన్నిటినీ క్రమంగా చెప్పి అందులో కొన్ని అవసరమైనటువంటి తత్వాలకు లక్షణాలు వీటన్నిటిని కూడా చెప్పి చివరికి వీటన్నిటి ద్వారా పరమాత్మను అందుకునేందుకు విధానం అనేదాన్ని తమస్మిన్ ప్రత్యేగాత్మానం అనే చివరి శ్లోకంలో చెప్పటం అనేది ఉంది. మొత్తం ప్రకరణాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈ మొత్తం ప్రకరణం కూడా పరమాత్మను అందుకోవటానికి లేదా పరమాత్మను తెలుసుకోవటానికి వీలుగా మన ముందున్న సృష్టిని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని తెలియచేయటం అనేదాన్నే ప్రధానంగా చూపిస్తోంది. సృష్టిని అర్థం చేసుకున్న విధానం వేరు, అర్థం చేసుకోవలసిన విధానం వేరు. అర్థం చేసుకున్న విధానం నాకు ఇది ఉపకరిస్తోంది అనేటువంటి విధానం,
అర్థం చేసుకోవలసిన విధానం, అది అసలు ఎలా పుట్టుకొచ్చింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడికి మళ్ళీ చేరిపోతోంది అని తెలుసుకోవలసిన విధానం. ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడికి చేరిపోతోంది అని తెలుసుకున్నాం. అసలు నాకు ఉపకరిస్తోంది కదా, మరి నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాం. లేకపోతే నన్ను వెనకాల నుండి నడిపిస్తున్నది ఎవరు, ఈ శరీరంలో ఎవరు ప్రధానం అనే విషయాన్ని తెలుసుకున్నా సమాధానాలన్నీ సవ్యంగా సరిగ్గా వస్తాయి. ఏ రకమైన ప్రశ్న వేసుకున్నా సరే చివరికి ఆ పరమాత్మను అందుకోవటానికి వీలుగా ఈ సృష్టిని వాడుకోవటం అనేది చేయాలి అనే అభిప్రాయాన్ని ఈ అధ్యాయంలో పరమాత్మ ప్రత్యేకించి వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచి ఈ తత్వ సమాఖ్యానం అనే అధ్యాయాన్ని తత్వాలను లెక్కగట్టి చూపించటం అనేటువంటి అంశాన్ని ఇంతటితో పూర్తి చేసేస్తున్నాడు. ఒక చిన్న అంశం మిగిలి ఉంది, దాని గురించి ఒక 2 నిమిషాలైనా చర్చించుకోవాలి మనం. ఇప్పుడు ఇదే తత్వ సమాఖ్యానం లేదా ఇదే సృష్టి వ్యవహారం నారాయణుడు బ్రహ్మగారికి చెప్పాడు అని చెప్పారు. మళ్ళీ మైత్రేయ మహర్షి గారు 2 సార్లు విదురుడికి చెప్పారు. ఇప్పుడు కపిలుడు దేవహూతికి చెప్తున్నట్లుగా మనందరికీ చెప్తున్నాడు. ఒకే విషయాన్ని 3 సార్లు చెప్పారు, పునరుక్తి దోషం కాదు అని కూడా అనుకున్నాం. పునరుక్తి దోషం కాకపోవచ్చు, ఓకే. కానీ ఈ పునరుక్తిలో కూడా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు 3 సందర్భాలను విడివిడిగా పరిశీలించుకున్నప్పుడు తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఈ చర్మంలో స్పర్శనేంద్రియం లేదా త్వగింద్రియం ఉంది అని చెప్పారు. కానీ ఈ సందర్భంలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి తత్వ సంఖ్యానం అనే ప్రకరణంలో స్పర్శేంద్రియం లేదా త్వగింద్రియం గురించి ప్రస్తావనే లేదు. ఇక్కడ ఉన్నది కేవలం కేశాలు, రోమాలు, వీటి గురించి ప్రస్తావనే. ఇలాగే ఒక చోట చెప్పిన విషయం మరొక చోట చెప్పకపోవటం కానీ, ఒక చోట చెప్పని విషయాన్ని ఇంకో చోట చెప్పటం కానీ ఇది కూడా చేస్తున్నారు. 3 వేర్వేరు ప్రకరణాలు అని అనుకుందామా అంటే సుమారుగా 90 to 95% టాలీ అవుతోంది. టాలీ అవుతోంది కాబట్టి ఒకదానికి సంబంధం ఉంది అనుకున్నామా అంటే ఒకదానికి భేదాలు కూడా ఉంటున్నాయి, తేడాలు కూడా ఉంటున్నాయి. పోనీ స్టెప్ బై స్టెప్ చెప్దామని అనుకున్నారు, అందుకని మొదలు ఓ మాట చెప్పి తర్వాత రెండో మాట చెప్పి దానికి ఇంకో దాన్ని కలుపుకున్నారు అని చెప్దామా అంటే అలా కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నట్టు కూడా లేదు. తేడాలు ఉన్నాయి కానీ వేరువేరుగా చెప్తున్నారు కానీ సరిగ్గా ఒకదాని తర్వాత ఒకటి చెప్పటం లేదు. ఇలా చెప్పటాన్ని పునరుక్తి అనుకుని ఎలా సంతోషిస్తాము, లేదా మనకి అర్థమవ్వటానికే ఇలా చెప్తున్నారు అని అనుకుని ఎలా సంతోషిస్తాము, విషయం చాలా గంభీరంగా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనుకుని ఎలా తృప్తి పడతాము అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి సరి అయిన సమాధానం శాస్త్రీయంగా మనం వెతుక్కొని తీరాలి. వెతుక్కోవటం అనేదానికి ఇదే సరి అయినటువంటి సందర్భం. ఎందుకంటే పరమాత్మే అంటున్నాడు, తమస్మిన్ ప్రత్యేగాత్మానం ధియా యోగ ప్రవృత్తయ భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్చి ఆత్మని చింతయేత్ అని. వెతుక్కోవటం అనేదానికి ఇదే సరి అయిన సందర్భం. ఈ సృష్టి, ఈ ప్రకరణం లేదా ఇలాంటి వివరణ వీటన్నిటికీ ప్రయోజనం పరమాత్మను తెలుసుకోవటం అనేది ఒక్కటే. ఆ పరమాత్మను తెలుసుకోవటానికి మాత్రమే సృష్టిని ప్రత్యేకించి చెప్తున్నారు కానీ ఈ సృష్టి యొక్క విశేషాలు చెప్పటానికైతే కానే కాదు. సృష్టిలో ఉండేటువంటి విశేషాలను తెలియచెప్పటం అనేది ఉద్దేశ్యమే కాదు. సృష్టిలో ఉండే విశేషాలను తెలియచెప్పటానికి ప్రత్యేకించి ఈ శాస్త్రం అనేది ఎందుకు? ఈ సృష్టి కంటే విలక్షణంగా ఉండే పరమాత్మను తెలియచెప్పటానికే ఈ శాస్త్రం అనేది ఏర్పడింది. కాబట్టి సృష్టిని చెప్పేది పరమాత్మను తెలుసుకోవటానికి, సృష్టిని చెప్పేది పరమాత్మను అందుకోవటానికి. సృష్టి కంటే పరమాత్మ విలక్షణంగా ఉంటాడు అని చెప్పటానికి. అలా చెప్పేటప్పుడు సృష్టిని గనక సరిగ్గా ఒకే విధంగా చెప్పుకుంటూ వెళితే, సృష్టిని స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళితే, ఇంతవరకు ఇంత సృష్టి చెప్పాము, తర్వాత ఇది అనే మాట గనక మాట్లాడితే ఈ సృష్టి మీద శ్రద్ధ పెరిగేందుకు ఆస్కారం ఉంది. పరమాత్మ ఎంత ప్రధానమో సృష్టి కూడా అంతే ప్రధానం అనేటువంటి భ్రమ కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇలాంటి భ్రమ కలగకుండా ఉండాలి అంటే ఈ సృష్టి మీద మాకు ఏ రకమైన తాత్పర్యమూ లేదు అని చెప్పాలి. ఈ సృష్టి అనేది మాకు ప్రధాన విషయం కాదు, సృష్టికర్త అయినటువంటి, సృష్టి కంటే విలక్షణంగా ఉండేటువంటి పరమాత్మ ప్రధానం అని చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఈ సృష్టిలో
కొన్ని తప్పుల్లాంటి విశేషాలు చెప్పాలి. ఒక చోట చెప్పిన విశేషం ఇంకో చోట చెప్పకూడదు, ఇంకో చోట చెప్పిన విశేషం మరొక చోట చెప్పకూడదు. అలా తేడాలు చూపించి ఈ సృష్టి ఏం పెద్ద పట్టించుకోదలుచుకుంది కాదు, ఏం పట్టించుకోవలసింది కూడా కాదు, ఇందులో తేడాలు ఉంటే ఉంటాయి, ఒకసారి ఇలా కనిపిస్తుంది ఒకసారి అలా కనిపిస్తుంది, ఇందులో కొన్ని అంశాలు వదిలేసినా పర్వాలేదు, కొన్ని అంశాలు చెప్పినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, పరమాత్మ మాత్రం మనకు ప్రధానం అని చెప్పాలి. అలా చెప్పటానికి ఒక దారి చూసుకోవాలి అనే తీరుతోనే ఈ 3 ప్రకరణాలు వెళ్ళాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. సృష్టిలో తేడాలున్నాయి, సృష్టిని చెప్పినటువంటి విధానాల్లో చాలా తేడాలున్నాయి, కానీ సృష్టికర్త అనేటువంటి విషయంలో, పరమాత్మ అనే విషయంలో ఏ తేడా లేదు. పరమాత్మను మొదటి ప్రకరణంలోనూ రెండో ప్రకరణంలోనూ ఇప్పుడు కూడా ఒకే రకంగా ప్రస్తావన చేస్తూ వచ్చారు. పరమాత్మను ఈ సృష్టితో సంబంధం లేనటువంటి స్వరూపంగానే ప్రపోజ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి పరమాత్మ మీదే తాత్పర్యం ఉంది, కానీ సృష్టిలో తాత్పర్యం లేదు అని చెప్పటానికి ఈ తేడాలుగా చెప్పటం అనేది ఒక చిహ్నం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి విధానాన్నే ఉపనిషత్తులు కూడా అనుసరించాయి అనే విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో బాదరాయణ మహర్షి గారు ఒకచోట చెప్పారు. ఉపనిషత్తుల్లోనూ ఇదే తగాదా ఏర్పడింది. ఉపనిషత్తుల్లో అయితే కొన్నిసార్లు చాలా ఘోరమైన పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు ఛాందోగ్యోపనిషత్తులో తేజ, ఆపహ, పృథివీ అని 3 భూతాలున్నాయి అని చెప్తారు. తైత్రీయోపనిషత్తులోకి వచ్చేసరికి పంచభూతాలున్నాయి అని చెప్తారు. ఐతరేయోపనిషత్తులోకి వచ్చేసరికి అసలు ఈ భూతాలు ఇవేమీ లేవు, లోకాలే కలిగినాయి, లోకాల్లో పృథివీలోకం లేదా బ్రహ్మాండం అంతా ఒకసారి తయారైంది, అందులో చిల్లుల్లో ఇంద్రియాలు అనే తీరుతో చెప్తాయి. ముండకోపనిషత్తు ఇవన్నీ వచ్చేసరికి స ప్రాణమసృజత ప్రాణాశ్రద్ధాం అనే తీరులో వేరే తీరులో సృష్టిని చెప్తాయి. ఇలా వేరు రకాల సృష్టి వాక్యాలు వినేసరికి అసలు సృష్టి అనే దాని మీద మీకేమైనా ఒక అభిప్రాయం ఉందా లేదా అనే ప్రశ్న వేయాల్సి వస్తుంది. అలా వేసినప్పుడు సృష్టి మీద మాకు సరి అయిన అభిప్రాయం లేదు, సృష్టి మీద మాకు తాత్పర్యం లేదు, సృష్టి ఎలా జరిగినా జరుగుతుంది, ఇలా జరిగింది అన్నా అలా జరిగింది అన్నా పెద్ద విశేషమేమీ లేదు, కారణత్వేన చాకాశాదిషు యథా వ్యపతిష్టోక్తే అనే విషయం మీదే మాకు తాత్పర్యం. ఈ సృష్టిని ప్రత్యేకించి మేము ప్రస్తావన చేయదలుచుకోలేదు, సృష్టిని ప్రత్యేకించి చెప్పదలుచుకోలేదు. ఈ సృష్టికి కారణమైనటువంటి పరమాత్మను ప్రపోజ్ చేయదలుచుకున్నాము, పరమాత్మను ప్రజెంట్ చేయదలుచుకున్నాము. ఆ పరమాత్మను చెప్పేటప్పుడు మాత్రం ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినా, తైత్రీయోపనిషత్తులో చెప్పినా, ఐతరేయంలో చెప్పినా, ముండకంలో చెప్పినా, లేకపోతే ప్రశ్న ఉపనిషత్తులో చెప్పినా, ఎక్కడ చెప్పినా సరే సమానంగానే ప్రతిపాదన చేస్తాము. ఆకాశాదిషు కారణత్వేన యథావ్యపదిష్టోక్తే. ఇంకో ఉపనిషత్తులో మరో ఉపనిషత్తులో పరమాత్మ చేతనం అని చెబితే ఒక ఉపనిషత్తు పరమాత్మ చేతనుడు కాదు అని పొరపాటున కూడా చెప్పదు. ప్రతి ఉపనిషత్తు పరమాత్మ చేతనుడే అనే చెప్తుంది, ప్రతి ఉపనిషత్తు పరమాత్మ సుఖస్వరూపుడే అనే చెప్తుంది. పరమాత్మ విషయంలో ఏ ఉపనిషత్తు గీత దాటదు, ఏ వాక్యము సరే పరమాత్మను వేరుగా ప్రస్తావన చేయదు, సృష్టిల్ని మాత్రం వేరువేరుగా ప్రస్తావన చేస్తుంది. అలా చేయటం అనేది సృష్టి మీద తాత్పర్యం లేదు, కేవలం పరమాత్మ స్వరూపం మీదే తాత్పర్యం అని చెప్పటానికి. యథావ్యపదిష్టోక్తే, ఒక ఉపనిషత్తులో ఏ రకంగా చెప్పారో మరొక ఉపనిషత్తులో కూడా అలాగే చెప్పుకుంటూ వస్తారు అనే విషయాన్ని బాదరాయణ మహర్షి గారు కూడా చెప్పారు. ఆ చెప్పినటువంటి ఉపనిషత్తుల విధానాన్నే అనుసరిస్తూ ఈ శ్రీమద్భాగవతంలో కూడా అటు నారాయణుడు కానీ లేదా మైత్రేయ మహర్షి గారు కానీ లేదా స్వయంగా పరమాత్మే కపిలుడుగా వచ్చినప్పుడు కానీ వేరువేరుగా చెబుతూ, సృష్టిని మాత్రం వేరువేరుగా చెబుతూ ఆ సృష్టికర్త అయినటువంటి సృష్టికి కారణమైనటువంటి పరమాత్మను మాత్రం సమానంగా చెప్పటం మాత్రమే కాకుండా ఆ పరమాత్మను అందుకోవటానికి సాధనాలను కూడా సమానంగా చెప్పుకుంటూ వస్తున్నారు. పరమాత్మను అందుకోవటానికి సమానమైన సాధనం భక్తి అని 3 ప్రకరణాల్లోనూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ పరమాత్మను ఈ శరీరంలోనే అందుకోవాలి, ఈ శరీరం ద్వారానే అందుకోవాలి అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అనే విషయం ప్రధానంగా మనం ఇక్కడ తెలుసుకోవాలి. దాన్ని యథా సౌకర్యంగా తెలుసుకుంటూ ఈ సృష్టి ద్వారా పరమాత్మను అందుకునేటువంటి విధానం అనే విషయం మీద మన అవగాహనను ఇంకా కూడా పెంచుకుంటూ మనం పైకి వెళుతూ ఉందాం.
మన అవగాహనను ఇంకా పెంచి ఈ సృష్టి మీద ఏమాత్రం శ్రద్ధ లేని పరిస్థితిని సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ స్వరూపం మీద భక్తిని రెండిటిని పెంచమని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు పారాయణ 49వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షడ్వింశాధ్యాయే శ్లోకాః పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్ సమన్వయాత్ అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్త వై కాలకర్మ గుణోపేతో జగదాదిరుపావిశత్ తతస్తేనాను విద్ధేభ్యో యుక్తేభ్యోండమచేతనం ఉత్థితం పురుషో యస్మాత్ ఉదతిష్ఠదసౌ విరాట్ ఏతదండం విశేషాఖ్యం క్రమవృద్ధైర్దశోత్తరైః తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః యత్ర లోకవితానోయం రూపం భగవతో హరేః హిరణ్మయాదండకోశాత్ ఉత్థాయ సలిలేశయాత్ తమావిశ్య మహాదేవో బహుధా నిర్బిభేదఖం నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతో భవత్ వాణ్యా వహ్నిరథో నాసే ప్రాణోతోఘ్రాణ ఏతయోః ఘ్రాణాద్వాయురభిద్యేతాం అక్షిణీ చక్షురేతయోః తస్మాత్ సూర్యో వ్యభిద్యేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశః నిర్బిభేద విరాజస్త్వక్ రోమశ్మశ్రవాదయస్తతః తత ఓషధయశ్చాసన్ శిష్ణం నిర్బిభిదే తతః రేతస్తస్మాదాప ఆసన్ నిరభిద్యత వైగుదం
నిరభిద్యత వై గుదం గుదాదపానోపానాచ్చ గుదాదపానోపానాచ్చ మృత్యుర్లోకభయంకరః మృత్యుర్లోకభయంకరః హస్తౌ చ నిరభిద్యేతాం హస్తౌ చ నిరభిద్యేతాం బలంతాభ్యాం తతస్వరాట్ బలంతాభ్యాం తతస్వరాట్ పాదౌ చ నిరభిద్యేతాం పాదౌ చ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః గతిస్తాభ్యాం తతో హరిః నాడ్యోస్య నిరభిద్యంత నాడ్యోస్య నిరభిద్యంత తాభ్యో లోహితమాభృతం తాభ్యో లోహితమాభృతం నద్యస్తతః సమభవన్ నద్యస్తతః సమభవన్ ఉదరం నిరభిద్యత ఉదరం నిరభిద్యత క్షుత్పిపాసే తతస్యాతాం శుక్తిపాసే తతస్యాతాం సముద్రస్త్వేతయోరభూత్ సముద్రస్త్వేతయోరభూత్ అథాస్య హృదయం భిన్నం అథాస్య హృదయం భిన్నం హృదయాన్మన ఉత్థితం హృదయాన్మన ఉత్థితం మనసశ్చంద్రమా జాతో మనసశ్చంద్రమా జాతో బుద్ధిర్బుద్ధేర్గిరాం పతిః బుద్ధిర్బుద్ధేర్గిరాం పతిః అహంకారస్తతో రుద్రః అహంకారస్తతో రుద్రః తం చైత్యస్తతో భవత్ చిత్తం చైత్యస్తతో భవత్ ఏతే హ్యభ్యుత్థితా దేవాః ఏతే హ్యభ్యుత్థితా దేవాః నైవాస్యోత్థాపనే శకన్ నైవాస్యోత్థాపనే శకన్ పునరావివిశుః ఖాని పునరావిశుఃఖాని తముత్థాపయితుం క్రమాత్ తముత్థాపయితుం క్రమాత్ వహ్నిర్వాచా ముఖం భేజే వహ్నిర్వాచా ముఖం భేజే నోదతిష్ఠత్తదా విరాట్ నోదతిష్ఠత్తదా విరాట్ ఘ్రాణేన నాసికే వాయుః ఘ్రాణేన నాసికే వాయుః నోదతిష్ఠత్తదా విరాట్ నోదతిష్ఠత్తదా విరాట్ అక్షిణీ చక్షుషాదిత్యో అక్షిణీ చక్షుషాదిత్యో నోదతిష్ఠత్తదా విరాట్ నోదతిష్ఠత్తదా విరాట్ శ్రోత్రేణ కర్ణౌ చ దిశో శ్రోత్రేణ కర్ణౌ చ దిశో నోదతిష్ఠత్తదా విరాట్ నోదతిష్ఠత్తదా విరాట్ త్వచం రోమభిరోషధ్యో త్వచం రోమభిరోషధ్యో నోదతిష్ఠత్తదా విరాట్ నోదతిష్ఠత్తదా విరాట్ రేతసా శిష్ణమాపస్తు రేతసా శిష్ణమాపస్తు నోదతిష్ఠత్తదా విరాట్ నోదతిష్ఠత్తదా విరాట్ గుదం మృత్యురపానేన గుదం మృత్యురపానేన నోదతిష్ఠత్తదా విరాట్ నోదతిష్ఠత్తదా విరాట్ హస్తావింద్రో బలేనైవ హస్తావింద్రో బలేనైవ నోదతిష్ఠత్
नोदतिष्ठत्तदा विराट् नोदतिष्ठत्तदा विराट् विष्णुर्गत्यैव चरणौ विष्णुर्गत्यैव चरणौ नोदतिष्ठत्तदा विराट् नोदतिष्ठत्तदा विराट् नाडीर्नद्यो लोहितेन नाडीर्नद्यो लोहितेन नोदतिष्ठत्तदा विराट् नोदतिष्ठत्तदा विराट् क्षुत्रुड्भ्यामुदरं सिन्धुः क्षुत्रुभ्यामुदरं सिन्धुः नोदतिष्ठत्तदा विराट् नोदतिष्ठत्तदा विराट् हृदयं मनसा चन्द्रो हृदयं मनसा चन्द्रो नोदतिष्ठत्तदा विराट् नोदतिष्ठत्तदा विराट् बुद्ध्या ब्रह्मापि हृदयं बुद्ध्या ब्रह्मापि हृदयं नोदतिष्ठत्तदा विराट् नोदतिष्ठत्तदा विराट् रुद्रोऽभिमत्या हृदयं रुद्रोऽभिमत्या हृदयं नोदतिष्ठत्तदा विराट् नोदतिष्ठत्तदा विराट् चित्तेन हृदयं चैत्यः चित्तेन हृदयं चैत्यः क्षेत्रज्ञः प्राविशद्यदा क्षेत्रज्ञः प्राविशद्यदा विराट् तदैव पुरुषः विराट् तदैव पुरुषः सलिलादुदतिष्ठत सलिलादुदतिष्ठत यथा प्रसुप्तं पुरुषं यथा प्रसुप्तं पुरुषं प्राणेन्द्रियमनोधियः प्राणेन्द्रियमनोधियः प्रभवन्ति विनायेन प्रभवन्ति विनायेन नोत्थापयितुमोजसा नोत्थापयितुमोजसा तमस्मिन् प्रत्यगात्मानं तमस्मिन् प्रत्यगात्मानं धिया योगप्रवृत्तया धिया योगप्रवृत्तया भक्त्या विरक्त्या ज्ञानेन भक्त्या विरक्त्या ज्ञानेन विविच्यात्मनि चिन्तयेत् विविच्यात्मनि चिन्तयेत् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे షడ్వింశోధ్యాయః షడ్వింశోధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.